అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తుల మీదకి గవర్నమెంట్ రెగ్యులరైజ్ చేస్తున్నట్లుగా కొన్ని ఫేక్ జీవోస్ క్రియేట్ చేసి అవి వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ చేసి కోర్టులని తర్వాత రెవెన్యూ అఫీషియల్స్ని కూడా తప్పుదావ పెట్టించి రియల్ ఎస్టేట్ మార్కెట్లో దీన్ని మిస్లీడ్ చేస్తూ ఒక డబ్బులు సంపాదించాలనే కుట్రని నార్సింగి పోలీసులు సైబర్ క్రైమ్ అండ్ ఈఓడబ్ల్యూ టీమ్స్ కలిసి క్రాక్ చేయటం జరిగింది. విషయాల్లోకి వస్తే గండిపేటలో సర్వే నెంబర్ 18లో 104 ఎకరాల 25 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. ఇది ప్రభుత్వ రికార్డులలో కాస్రాపహాణి అంటే 1954 నుంచి కూడా ప్రభుత్వ భూమిగానే అది రికార్డులలో ఉంటూ వస్తుంది. దీన్ని అదే ఊరు సంబంధించిన నిమ్మల దశరథ్ అని చెప్పి ఆ గ్రామస్తుల్లో ఒక కుటుంబము దాంట్లోకి అప్పుడప్పుడు మధ్యలో వచ్చిపోతూ ఒక 10 ఎకరాలని ఇది మాకే వస్తుంది అని చెప్పి ఒకటి ఫాల్స్ క్లెయిమ్ కూడా స్టార్ట్ చేయటం, రెవెన్యూ అఫీషియల్స్ వాళ్ళని ఖాళీ చేయించాలనే ప్రయత్నం చేస్తున్నారని తెలుసుకొని 2012లో హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ కూడా ఫైల్ చేయడం జరిగింది. ఆ రిట్ పిటిషన్ పెండింగ్ ఉన్నప్పుడే ఈ నిమ్మల ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు రుద్రరాజు రామకృష్ణరాజు అని చెప్పి ఒక వ్యక్తికి అగ్రిమెంట్ చేయటం, ఆ వ్యక్తి దాన్ని ఫాలో అప్ చేస్తూ ఒక సునీల్ అనే ఒక వ్యక్తిని విజయవాడ నుంచి తీసుకొచ్చి ఆ భూమిలో ఒక రూమ్ కట్టించి అక్కడ పెట్టడం జరిగింది. ఇది ఇలా నుంచి ఆ రాజుకి అర్థమైంది ఇది గవర్నమెంట్ భూమి అని. అతను వదిలేసుకొని ఈ సునీల్ కాల్ చేసినా ఎవరు చేసినా కూడా రెస్పాండ్ కాలేదు. అప్పుడు నిమ్మల ఫ్యామిలీని ఆ సునీల్ దాంట్లో కంటిన్యూ చేస్తూ వచ్చారు. వెరీ రీసెంట్లీ అంటే 6/10/2025 లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ఆ రిట్ పిటిషన్ని హైకోర్టు కొట్టివేస్తూ అది ప్రభుత్వ భూమిగానే పరిగణించింది. ఈ ఆర్డర్ తర్వాత రెవెన్యూ వాళ్ళు కూడా ఆ భూమిని దాంట్లో ఉన్న ఒక రూమ్ లాంటిది ఉంటే దాన్ని డిమాలిష్ చేసి ఆ సునీల్ పంపించడం జరిగింది. అయితే రీసెంట్గా కొద్ది రోజుల నుంచి ఈ సర్వే నెంబర్ 18లో ఉన్న భూమిలో 9 ఎకరాల 28 గుంటల భూమిని ప్రభుత్వము ప్రైవేట్ వ్యక్తులకి రెగ్యులరైజ్ చేసిందని ఒక 5 జీవోలు ఇచ్చినట్లుగా ఒక గ్రూప్లో క్రియేట్ చేశారు. దీంట్లో కూడా ఈ ఎవరైతే ఇంత ముందు నుంచి దీంట్లో క్లెయిమ్ చేస్తున్నారో నిమ్మల రాజేష్ గౌడ్, నిమ్మల రామస్వామి, నిమ్మల వేణుగౌడ్, వాళ్ళ సిస్టర్ మంగ, ఇంకా నాగేశ్వరరావు, వీళ్ళందరి పేరు మీద కలిసి 9 ఎకరాల 28 గుంటలు 5 జీవోల ద్వారా వచ్చింది అని చెప్పి ఒక ఫేక్ జీవోస్ క్రియేట్ చేయటం, వాట్సాప్ గ్రూపుల్లో తహసీల్దార్ గండిపేటకి ఇది ఎప్పుడైతే తెలిసిందో దాన్ని నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటం, మనం ఒక కేసు రిజిస్టర్ చేయటం, ఇన్వెస్టిగేటింగ్ చేయటం మొదలుపెట్టాం. నిన్న కోర్టు నుంచి ఒక సెర్చ్ వారెంట్ తీసుకొని ఈ నిమ్మల వేణుగౌడ్ అండ్ రామస్వామి ఇంట్ల మీద పోలీసు చాలా ఫోర్స్ తీసుకొని వెళ్ళటము, అన్నీ తరువుగా సెర్చ్ చేయటం జరిగింది. ఆ సెర్చ్లోనే గత సంవత్సరం 30/10/25 అక్టోబర్ 30th రోజు అంటే హైకోర్టులో 6వ తారీఖు నాడు పోయింది, మళ్ళీ 30th రోజే 24 రోజుల్లోనే ఇది ఈ నిమ్మల ఫ్యామిలీ వాళ్ళు బొల్లా రమేష్ అని చెప్పి అతని అడ్రస్ ఏమో కర్ణాటక చూపిస్తూ ఉంది ప్రస్తుతానికి. అతనికి ఒక MOU ఇచ్చి ఈ భూమిని వాళ్ళకి MOU చేస్తారు. దాంట్లో భాగంగా ఈచ్ ఎకర్ ఇది మొత్తం 10 ఎకరాల భూమి ఉన్నట్లు 3.5 కోట్లు అంటే మొత్తం భూమిని 35 crores MOU చేస్తున్నట్లుగా వాళ్ళు రాయటం, తర్వాత వీళ్ళందరి అకౌంట్లోకి 25 lakhs, 50 lakhs, 1 crore ఇలా డబ్బులు కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది. అయితే దీంట్లో నిందితులందరినీ కూడా తీసుకొని మనం విచారించిన తర్వాత ఒక రాధాకృష్ణ అనే వ్యక్తి మధ్యవర్తిత్వం చేశారని, వినికొండ ఎక్స్ఎమ్మెల్యే వైసీపీ ఎక్స్ఎమ్మెల్యే ఇతను బొల్లా బ్రహ్మనాయుడు ఈ గవర్నమెంట్ ల్యాండ్ని రెగ్యులరైజ్ చేయిస్తామని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకొచ్చి ఆ రాధాకృష్ణకి కూడా పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చారని, తర్వాత మనం బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవన్నీ వెరిఫై చేస్తే బొల్లా బ్రహ్మనాయుడు అనే ఈ ఎక్స్ఎమ్మెల్యే 2 transactionsలో తన అకౌంట్ నుంచే వేణుగౌడ్కి తర్వాత రామస్వామికి డబ్బులు పంపడం జరిగింది. అది క్లియర్ కట్గా అతని పాత్ర, తర్వాత అతని బంధువుగా నేను చెప్పబడుతున్న బొల్లా రమేష్ పాత్ర కూడా దాంట్లో స్పష్టంగా ఉంది, ఎందుకంటే ఇది అఫీషియల్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఉంది కాబట్టి. ఈ మీడియేట్ చేసిన వెల్ది రాధాకృష్ణ అనేవాడు సూర్యాపేట అని చెప్పాడు, అడిషనల్ కలెక్టర్గా పనిచేస్తున్నా, నేను సెక్రటేరియట్లో ఏదైనా చేయించి పెట్టగలుగుతా అని చెప్పి వీళ్ళని నమ్మటము జరిగింది. అతనిది
మళ్ళీ వేరే డేటా తీస్తే ఇతను కేవలం ఒక సివిల్ అండ్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్, పెద్దంబర్పేట, బాగంబర్పేట అని చెప్పి ఇంకొకటి కూడా కార్డు దొరికింది. కాబట్టి ఈ రాధాకృష్ణ, తర్వాత ఈ బ్రహ్మనాయుడు, రమేష్ వీళ్ళందరూ కలిసి ఈ భూమిని ఫేక్ జీవోస్ క్రియేట్ చేసి ఈ ఎవరైతే ఫాల్స్ క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళందరితో కలిసి కుట్రబన్ని ఈ జీవోస్ క్రియేట్ చేసి మార్కెట్లోకి వదిలినట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. ఈరోజు నిమ్మల రాజేష్ గౌడ్, తర్వాత నిమ్మల వేణుగోపాల్, నిమ్మల సాయి కిరణ్ వీళ్ళ ముగ్గురిని కూడా పోలీసు ఈరోజు అరెస్ట్ చేసింది. దీంట్లో భాగస్వాములైన వీళ్ళందరి పైన చెప్పిన వాళ్ళందరి బ్యాంక్ అకౌంట్లు కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. అట్లాగే ఈ ప్రభుత్వ భూముల్లో కానీ ఇతరులకు సంబంధించిన భూముల్లో కానీ ఎలాంటి ఒక దొంగ డాక్యుమెంట్లు పుట్టించడం, లిటిగేషన్ క్రియేట్ చేసి డిస్పోజెస్ చేయాలని చెప్పి రాత్రిపూట రావటం, ఇటువంటి వాళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం చాలా క్లియర్గా కింద ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. కాబట్టి సరే దీని వెనుక సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ కేసుని సిపి గారి ఆదేశాల మేరకు దీంట్లో కాంప్లికేషన్స్ కానీ ఇవి ఎక్కువ ఉంటాయి కాబట్టి, అంటే పరిశోధన పరంగా ఈఓడబ్ల్యూ ప్లస్ ఈ క్రియేషన్ ఆఫ్ ఫేక్ డాక్యుమెంట్స్ దీన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి సైబర్ క్రైమ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. కాబట్టి ఈ కేసుని ఈఓడబ్ల్యూకి ఇది హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత ఇప్పటి నుంచి లోకల్ పోలీస్, ఈఓడబ్ల్యూ, సైబర్ క్రైమ్ కూడా కలిసి ఈ కేసును పకడ్బందీగా ఇన్వెస్టిగేట్ చేసి దీంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా శిక్ష పడేలాగా చేస్తాం. థ్యాంక్ యూ. ఈ ఎక్స్ఎమ్మెల్యేకి ఇప్పుడు వీళ్ళ నిమ్మల ఫ్యామిలీ చెప్పేదాని ప్రకారం ఎక్స్ఎమ్మెల్యేని వీళ్ళు వెళ్ళి కలిశారు. తర్వాత దానికి మీడియేట్ చేసింది వెల్ది రాధాకృష్ణ. వీళ్ళు ఓరల్ స్టేట్మెంట్తో పాటు వాళ్ళ బ్యాంక్ పాస్బుక్స్ తీసుకోవటం, వాళ్ళ బ్యాంక్ దాని ప్రకారంగా తీస్తే ఈ బొల్లా బ్రహ్మనాయుడు నుంచి ఒక అతనికి 1 crore రూపీస్, ఒక అతనికి 25 lakhs ఆన్లైన్లో, అంటే వాళ్ళ బొల్లా బ్రహ్మనాయుడు బ్యాంక్ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయింది మనీ. అంటే ఆ తీసుకున్న అగ్రిమెంట్ ఏదైతే బొల్లా రమేష్ అగ్రిమెంట్, తర్వాత వీళ్ళు ఇచ్చిన నిందితులు ఇచ్చిన అరెస్ట్ చేయబడ్డ వాళ్ళ ఇచ్చిన వాంగ్మూలం, తర్వాత బొల్లా బ్రహ్మనాయుడు నుంచి వచ్చిన మనీ ట్రాన్సాక్షన్, ఇవన్నీ కూడా డేట్స్తో సహా ఇది క్లియర్ కట్గా ఉంది. కాబట్టి దీని వెనుక వాళ్ళ పాత్ర స్పష్టంగానే అర్థమవుతా ఉంది. ఇప్పుడు దీంట్లో ఎవరైతే మనకి మీడియేట్ చేస్తున్నట్టు చెప్పబడ్డాడు అతను రాధాకృష్ణ ఇప్పుడు పరారీలో ఉన్నాడు. తర్వాత ఈ రమేష్ అగ్రిమెంట్ చేసుకున్న అతను బొల్లా రమేష్ అని పరారీలో ఉన్నాడు. బ్రహ్మనాయుడిని గురించి కూడా మేము టీమ్స్ పెట్టాము. అందరినీ పట్టుకొని వచ్చిన తర్వాత కానీ యాక్చువల్గా ఇది ఎక్కడ క్రియేట్ అయింది, ఎవరు దీనికి ఆరిజిన్ ఎక్కడ, ఇంకా ఎవరెవరు పాత్ర ఉంది అనేది దీంట్లో వస్తుంది. రెగ్యులర్ గవర్నమెంట్ జీవో వచ్చినట్లుగానే జీవో ఉంది, మీకు అది షేర్ చేస్తాము. ఫేక్ జీవోస్ కూడా అవి ఫేక్ జీవోసే, బట్ చూడటానికి మనం చదివితే మామూలుగా అది గవర్నమెంట్ జీవోగానే చూడబడుతుంది. ఇప్పుడు మేము అనుకోవటం లే, ప్రస్తుతానికైతే నిమ్మల ఫ్యామిలీనే ఇది క్రియేట్ చేసి గ్రూపులలో పెట్టిందని. నిమ్మల ఫ్యామిలీ దాన్ని క్లెయిమ్ చేసింది గవర్నమెంట్ భూమి అని తెలిసి క్లెయిమ్ చేసింది నిజం. నిమ్మల ఫ్యామిలీ వాళ్ళకి అగ్రిమెంట్ చేసి డబ్బులు పెద్ద మొత్తంలోనే తీసుకుంది నిజం. వీళ్ళు ఆ సునీల్ అనేవాడిని కూడా పెట్టనిచ్చిన తర్వాత వాడిని ఎంకరేజ్ చేసిన మాట నిజం. ఇంతకు ముందు కూడా రాజు అనే వ్యక్తికి కూడా అగ్రిమెంట్ చేయటము, కోర్టులో ఫాలో అప్ చేయటం, ఇదంతా నిజం. బట్ ఈ వాట్సాప్ గ్రూపులలో ఏది వచ్చిందనేది సైబర్ క్రైమ్ తర్వాత ఏ గ్రూప్లో ఎక్కడ పోస్ట్ అయింది ఆరిజిన్ అందరినీ అనుమానిస్తాం పోలీస్ దీంట్లో. దీంట్లో ఇంతవరకు నిర్ధారణ అయిందేంటి, ఎవరైతే ఫాల్స్గా క్లెయిమ్ చేశారో వాళ్ళకి అకౌంట్లోకి స్ట్రైట్ అవే బొల్లం అతను అకౌంట్ నుంచి కనుక డబ్బులు వచ్చాయి, అది నిజం. రమేష్ నుంచి కూడా డబ్బులు వచ్చాయి, ఈ బ్రహ్మనాయుడు అకౌంట్ నుంచి కూడా వచ్చాయి. ఇంతవరకే వాళ్ళని పాత్ర ఫిక్స్ చేస్తాం. ఇది మొత్తం ఒకటి 360 degreesలో చూసినప్పుడు హోలిస్టిక్ టోటల్గా టోటాలిటీలో చూడాలి. ఇది క్రియేషను, సర్క్యులేషన్ అండ్ అగ్రిమెంట్, మనీ ట్రాన్సాక్షన్ ఇదంతా కూడా. కాబట్టి అందరూ దీంట్లో కాన్స్పిరసీలో భాగస్వాములే ఉంటారు. ఇప్పుడు ఇది అది కనీసం అంటే 1000 కోట్ల ప్రాపర్టీ ఉంటుంది. దీంట్లో 30 కోట్లు 25 కోట్లకు అగ్రిమెంట్ చేసుకోనో ఏదో దిగాడు. అంటే ఎవరైనా సరే ఒక ఎంటిక కట్టినాము కొండ వస్తుందని, కొండ రాలే, ఎంటిక పోయింది కాబట్టి ఇతను విక్టిమా అంటాం కరెక్ట్ కాదు. ఇది ఎవరైనా సరే ఈ ఇన్వెస్టర్లు కానీ ఇటువంటి ఫేక్ జీవోలు లేకపోతే ఇలాంటి మ్యానిపులేషన్స్కి బ్యాక్ ఎండ్ నుండి ఫైనాన్షియల్ సపోర్ట్ చేసినట్టు కూడా కాన్స్పిరేటరే, యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్లోనే భాగస్వామిగానే మనం చూస్తాం.
చెప్పేది ఏంటంటే ఎవరు ఈ జీవోల గురించి అగ్రిమెంట్ గురించి వీళ్ళు చెప్తున్నారు, జీవోస్ గురించి ఎవరు క్రియేట్ చేశారో వీళ్ళకి తెలియదు. అంటే ఇది బిగ్ గేమ్ ఉంటుంది. బహుశా దీంట్లో ప్రస్తుతానికి వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత ఒక అగ్రిమెంట్ ఉంది, ఒక జీవోస్ ఉంటాయి. దీన్ని పట్టుకొని ఇంకొక బిగ్ ఫిష్ తీసుకొచ్చి వాళ్ళు బహుశా వాళ్ళకి అంటగట్టే వాళ్ళు, లేకపోతే ఇంకేదైనా గేమ్ జరిగి ఉండేది ఇది మనం క్రాక్ చేసి ఉండకపోతే. అతను గురించి ఇంకా ఇప్పుడు ఈ మీడియేటర్ గురించి టోటల్గా డేటా లేదు. అతని ఐడెంటిటీనే ఒక ఫోటో ఇప్పుడు షేర్ చేస్తాం, దాంట్లోనేమో అడ్వకేట్ లాగా కనిపిస్తారు. ఓకే, వీళ్ళకి చెప్పిందేమో నేను అడిషనల్ కలెక్టర్ అని, ఒక దగ్గరేమో సివిల్ అండ్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ అని ఉంది. వీడు ఇప్పుడు రిచ్మండ్ విల్లాస్లోనే ఉంటున్నాడు. కాబట్టి టీమ్స్ ఉన్నాయి, వాళ్ళు ఎమ్మట ట్రాక్ చేస్తాం, అందరినీ అరెస్ట్ చేస్తాం. తర్వాత కానీ ఇంకొకసారి పూర్తి వివరాలతో